నాయన మీ సన్నిధిలో దొరుకు సంతోషాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి తండ్రి. నాయన మీరు ప్రేరేపించి నాయన ఈ ప్రాంగణంలోనికి తీసుకొని రమ్మని ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించాలి ప్రభు. మీకు స్తోత్రం నాయన. అటు విధముగా ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేరేపించి ఈ కూడికకు తీసుకుని రమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. నాయన ఈ ఘనమైన కార్యము ప్రభు నాయన మీ నామమును ఘనపరచుట కొరకు, మీ నామమును కీర్తించుట కొరకు ప్రభు నాయన. నాయన దీనిని ఏర్పాటు చేసి నాయన నీవు మా కొరకు ప్రభు మానవ రూపమునెత్తి ప్రభు ఈ లోకమునకు ఏదించి ఉన్నావు రాజా. మీకు స్తోత్రం నాయన. పాప క్షమాపణ నిమిత్తము ప్రభు నాయన మానవ జన్మనెత్తి మా కొరకు నాయన నాయన మీరు సిలువలో మరణించి నాయన మరణించుట కొరకు ఈ లోకంలో జన్మించిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు ఈ గుడికి అంతటిలో మీరు మహిమ పొంది సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ మనవులను మీ సన్నిధికి చేర్చుకొనుమని యేసయ్య అతి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. సంతోషంగా ఉన్న వారందరూ ఒక్కసారి మన దేవునికి ఒక్కసారి బిగ్గరగా చెప్తాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ఒక పాట పాడి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మరి చప్పట్లు కొడుతూ తెలిసిన వారు నాతో కలిసి పాడండి. ఎవరు కూడా మరి అలా ఖాళీగా కూర్చోవద్దు. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను.
హ్యాపీ క్రిస్మస్.
దాచిన దేవా నీకే స్తోత్రము. పగలురే కను పాపలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలురే కను పాపలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్నతండ్రివై నన్ను ఆదరించిన కలత చెందిన కష్టకాలమున కన్నతండ్రివై నన్ను ఆదరించిన కలుషములలో కాలవచ్చిన కాదనగా నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలురే కను పాపలే దాచిన దేవా నీకే స్తోత్రము. బాలుడు గారు రెవరెండ్ సుదర్శన్ సామ్యులు గారు ప్రైడ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ వారికి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాం. రెడ్డిబాబు గారు, సత్యనారాయణ గారు, చిన్న సత్యనారాయణ గారు, దాని గారు కూడా దయచేసి పెద్దల్ని సన్మానించడానికి వేదిక దగ్గరికి రావాలని ప్రభుత్వ వారిని ఆహ్వానిస్తున్నాం. రెండవదిగా అచ్చంగారి 5 minutes. 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 5 minutes.
ఆహ్వానాన్ని మన్నించి ఈ గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొంపు పొందడానికి వచ్చిన సతీష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ క్రిస్మస్ మీటింగ్కి కూడి వచ్చిన వారందరికీ, పెద్దలకి, పాస్టర్లకి, మా తోటి నాయకులకి అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటున్నానండి. సత్యనారాయణ గారు వేదిక దగ్గరికి రావాలి, జాన్ గారు కూడా వేదిక దగ్గరికి రావాలి. ఆ విధంగా చిన్న సత్యనారాయణ గారు కూడా వేదిక దగ్గరికి రావాలని మనం చేస్తున్నాం. అయ్యా యేసురత్నం గారు రండి. అందరూ ఒకసారి వరుసగా నిలబడితే ఫోటో తీసుకుంటాం. రావాలి జాన్, ఒక్క నిమిషం. జాన్ గారు వస్తున్నారు, జాన్ గారితో కూడా ఫోటో తీసుకోవాలండి దయచేసి. మా సంఘ పెద్దలు జాన్ గారు పాపం వంటల్లో చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళు కూడా దయచేసి వేదిక మీదకి రావాలి. రండి. సురేష్ గారు, ప్రసాద్ గారు, బాబురావు గారు, గాయకుడు మా సర్వనాథ్ గారు, మా సూర్యారు దైవజనులు పౌల్ గారు, యవనస్తులు విజయ్ గారు, ఎక్కడికి వెళ్ళిపోతారు రండి. రాత్రి దేవుని వాక్యం ద్వారా మనందరినీ దీవించడానికి మన మధ్యకు విచ్చేసినటువంటి దైవజనులు జాన్ లాజరస్ గారు రావడం మనందరికి ఆశీర్వాదకరం. ఈ సమయంలో వారు వచ్చుండగా చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానం తెలియజేస్తూ మరి దైవ వర్తమానం ఇవ్వాల్సిందిగా, దైవజనుడా మీరు వచ్చి రాత్రి దైవ సందేశాన్ని ఇచ్చి దేవుని ప్రజలను ప్రోత్సహించి బలపరిచి, దేవుడు ఏ వాక్కునైతే మీ యొక్క హృదయంలో పెట్టారో ఆ వాక్కును బయలుపరిచి బిడ్డను బలపరచవలసిందిగా కోరుతున్నాను. దైవజనుడు వచ్చుడుగా చప్పటి కొట్టి వారిని మన మంచిగా ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ఈ అద్భుతమైన గ్రాండ్ క్రిస్మస్లో మీ అందరితో కూడా కలిసి ప్రభువును మహిమపరిచే గొప్ప భాగ్యం యేసు ప్రభు వారు నాకు కూడా దయచేసినందుకు నేను దేవునిని మహిమపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రి మీతో కూడా కలిసి ఈ యొక్క ఆరాధనలో పాల్పొందాల్సిందిగా ప్రేమతో ప్రార్థించి దేవుని చిత్తమని ఎంచి నాకు ఆహ్వానాన్ని ఇచ్చిన దైవజనులు అబ్రహాం గారు, త్రూ హిస్ సన్ ఇన్ లా రెవరెండ్ సుదర్శన్ గారు, వారు తప్పనిసరిగా రావాలనుకుని ఈ కార్యక్రమానికని వారు కోరినందున ఈ రాత్రి ఇక్కడ ఉండడం జరిగింది. ఈ పగలు ఆరాధనలో అలాగని సాయంత్రం మాకు సండే స్కూల్ క్రిస్మస్ జరిగింది. ఆ క్రిస్మస్ నేను వస్తున్నప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంది. అయితే మీకు ఇచ్చిన మాట చొప్పున మీ మధ్యన సకాలానికి రావడానికి దేవుడు కృపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ సంఘ కాపరి గారు, బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ కాపరి గారు నాకు తెలియకపోయినా వారు అల్లుడు గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి. అందును బట్టి ఇక్కడికి రావడానికి
దేవుడు కృపించాడు. ఇలాగున ఈ ప్రాంతం నాకు తెలియదు ఏం కాదు, ఈ ప్రాంతాన్ని ఇలాగున దర్శించడానికి మరొక మారు ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. ఇప్పటి వరకు చక్కటి స్కిట్స్, చక్కటి డ్యాన్సులు, చక్కటి పాటలు ప్రభువును మహిమపరచడానికి మన కన్నుల ఎదుట ప్రదర్శించబడడం జరిగింది, విన్నాం. దేవునిని మహిమపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాతో కూడా కలిసి బిడలు, ఇక్కడ నాతో ఉన్న దైవజనులు, స్టేజ్ మీద ఉన్న దైవజనులందరికీ కూడా, కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రారంభంలోనే మీ అందరికీ క్రిస్మస్ దీవెనలు, యేసయ్య యొక్క పరిశుద్ధాత్మ దీవెనలు మెండుగా మీకు కలుగునుగాక. ప్రియులారా, ఈ సీజన్లో ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ పల్లె వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, రిగార్డ్లెస్ ఆఫ్ లాంగ్వేజ్, కల్చర్, ట్రెడిషన్, ఒక సంస్కృతికి మాత్రమే పరిమితం కాకుండా, ఒక సాంప్రదాయానికి మాత్రమే పరిమితం కాకుండా, ఒక భాషకు మాత్రమే, ఒక నాగరికతకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఆ విషయానికి వస్తే గత 40 సంవత్సరాలుగా భారతదేశంలో ఉన్న ప్రాంతాలు, కొండలు, కోనలు, అడవులు, గిరిజన ప్రాంతాలు, పల్లెలు, పట్టణాలు మాత్రమే కాకుండా, రాష్ట్రాలు మాత్రమే కాకుండా, ప్రపంచములో అగ్రరాజ్యాలని చెప్పబడే అనేక దేశాలు, అలాగనే మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్న ఆ రాష్ట్రాలు, ఆ దేశాలు దర్శించి దేవుని యొక్క సువార్త పంచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఏ దేశం వెళ్ళినా, ఈ సీజన్లో ఏ ప్రాంతం వెళ్ళినా, ప్రతి చోట మనకు కనబడేవి క్రిస్మస్ తారలు, క్రిస్మస్ డెకరేషన్లు, సంఘాల్లో, ఆలయాల్లో అద్భుతమైన క్రిస్మస్ వేడుకలు, మహోత్సవాలు, డ్రామాలు, స్కిట్లు, కాన్సర్ట్లు, అద్భుతమైన క్రీస్తును గూర్చిన ఆరాధనలు జరుగుతూ ఉండడం మనకు కనబడతా ఉంది. ప్రపంచంలో ప్రపంచాన్ని గడగడలాడించిన మేధావులు, చక్రవర్తులు, నియంతలు, సైన్యాధిపతులు చాలా మంది పుట్టారు, ప్రపంచాన్ని ఏలారు. వారు పుట్టారు, గిట్టారు. కానీ ప్రపంచంలో ఎవరి జన్మ కూడా ప్రపంచ చరిత్రను 2 భాగాలుగా చేయలేకపోయింది. ఎవరి జన్మన్నా 2 భాగాలు చేసింది ప్రపంచ చరిత్రను అంటే ఆ జన్మ ఒక్క యేసు క్రీస్తు ప్రభు వారిది మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాస్తో కూస్తో చదువుకొని బడికెళ్ళి 4 అక్షర ముక్కలు నేర్చుకున్నావు అని అడిగితే బీసీ అంటే ఏంటి, ఏడి అని అంటే ఏంటి అని అంటే వారు చక్కగా చెబుతారు. బిఫోర్ క్రైస్ట్ అని, యానుల్ దమని అని చాలా స్పష్టంగా చెబుతారు. క్రీస్తు జన్మ చరిత్రను 2 భాగాలుగా చేయడం మాత్రమే కాదు, క్రీస్తు జన్మ మానవ రికార్డును బ్రేక్ చేసింది, ఒక నూతనమైన చరిత్రను సృష్టించింది. కారణం ఏంటంటే ప్రతి మనిషి తల్లిదండ్రుల కలయిక వలన పుడితే యేసు క్రీస్తు అనే మహాపరిశుద్ధుడు మాత్రం యెషయా ప్రవచన ప్రకారం ఇదిగో కన్యక గర్భవతి అయి, చెప్పండి, కుమారుని కనును అనే ప్రవచన నెరవేర్పు ప్రకారం దేవుడు కన్య అయిన మరియను ఎంచుకున్నాడు. ఆయన ద్వారా లోకరక్షకుని మెస్సయ్యాను ప్రవేశపెట్టడానికి దేవుడు అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది తెలియని వారు ఏమనుకుంటారంటే యేసు ప్రభు యొక్క ఉనికి కేవలం 2000 సంవత్సరాల నుండి మాత్రమే ఉంది అని చెబుతూ ఉంటారు అజ్ఞానులు, తెలియని వారు, పీపుల్ విత్ లిమిటెడ్ నాలెడ్జ్, పీపుల్ విత్ లిమిటెడ్ ఇంటెలిజెన్స్, those who lack knowledge and wisdom,
జ్ఞానం, వివేచన, తెలివి తక్కువ ఉన్నవారు యేసుప్రభువా 2000 సంవత్సరాల నుంచే కదటయా, 2000 సంవత్సరాలని చెప్తారు కదండి మీ పాదిరులందరూ, అంతకు ముందు లేడు కదా అని చెబుతూ ఉంటారు. కానీ మీకా ప్రవచనం ఒక అద్భుతమైన సందేశాన్ని తెలియజేస్తా ఉంది. 5వ అధ్యాయంలో ఆయన అంటాడు, దేవుని యొక్క ప్రత్యక్షతలు, ఇశ్రాయేలీయులను ఏలబోయే ఆ యొక్క రాజు పుడతాడని, యోధా బెత్లెహేములో ఆయన ఉద్భవిస్తాడని, ఆయన ప్రత్యక్షత కొత్తది కాదని, అది ఏదో కాకతాళీయమైనది కాదని, ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దాని అర్థం ఏంటంటే ఏదో క్రొత్తగా అవతరించిన దేవుడు కాదు. ఆయన ప్రతి యుగంలో ఆయన ప్రత్యక్షమవుతానే ఉన్నాడు. ఆయన వాక్కు ద్వారా ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన తన ప్రజలకు దర్శనమిస్తా ఉన్నాడు. ఆయన తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన ప్రజల పట్ల అద్భుతాలు చేస్తా ఉన్నాడు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, అకార్డింగ్ టు గలేషియన్స్ చాప్టర్ 4 and verse 4, గలతీ 4:4 ప్రకారం దేవుని దృష్టిలో కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరం. ప్రపంచవ్యాప్తంగా నేను ముందుగానే చెప్పాను కదా, ఏ దేశం వెళ్ళినా సరే క్రిస్మస్ హడావిడి చాలా ఉంటుంది ఈ సీజన్లో. కారణం ఏంటంటే ఈ సీజన్కు ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ నన్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు తప్ప వేరే రీజన్ లేదు ఈ సీజన్కు. నీవు నేను ఈ రోజు సంతోషంగా ఈ గ్రాండ్ క్రిస్మస్ లో పాల్గొంటున్నామంటే దానికి కారణం యేసయ్య జన్మని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. కేవలం క్రైస్తవులు మాత్రమేనా ఈ పండగ చేసుకునేది? క్రీస్తు బిడ్డలు మాత్రమేనా ఈ పండగ చేసుకునేది? క్రైస్తవులు మాత్రమే కాదు. నేను దాదాపు 93 ఆ సంవత్సరం నుండి అనేక మారులు గల్ఫ్ దేశాలు దర్శించాను. దేవుని యొక్క సువార్త ప్రకటించడం కొరకు పిలువబడ్డాను. ఆయా ప్రదేశాలు, ఆయా రాష్ట్రాలు, ఆయా దేశాలు, ఆయా పట్టణాలు, ఆ యొక్క దేశాలలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సీజన్లో, క్రిస్మస్ సీజన్లో నేను దుబాయ్, అబుదాబి, షార్జా, బెహ్రెయిన్, దోహా, ఖతార్, కువైట్ ఈ ప్రాంతాల్లో నేను సువార్త ప్రకటన చేస్తూ సంఘాల మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న నా స్నేహితులు, బంధువులు, అయ్యా మనం మాల్స్కి వెళ్దాం రండి అని చెప్పి మెల్ల వేయంగానే కొట్టుకుంటాం. తమ్ముడు ఒకసారి వెనకొచ్చేవా? కన్వీనర్ చేతుల మీదుగా మరి షాల్ కలిపి మన తూర్పుగోదావరి పాస్టర్స్ ఫెలోషిప్ ట్రెజరర్ గారు
రెవరెండ్ కాట విక్టరయ్య గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషదాయకం. అలాగే వైస్ ప్రెసిడెంట్ గారిని కూడా పిలిచాం, వారు రాలేకపోయారు, వేరే కార్యక్రమం ఉండడం వల్ల. కాట విక్టరయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా చర్చి తరఫున తెలియపరుస్తూ ఉన్నాం. ఈ చిరు సన్మానాన్ని వారు స్వీకరించినందుకు ప్రత్యేకం. మన మధ్యలో ఉండడం చాలా సంతోషదాయకం. వారికి చిరు సత్కారం. ప్రసాద్ గారు, దయచేసి ప్రసాద్ గారు ముందుకు రావాలి. మా సంఘ పెద్దలు భోజనాల్లో చాలా బిజీగా ఉన్నారు. నిజానికి వారి చేత సన్మానం చేయించాలని ఆశపడి బ్రెడ్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ క్రిస్మస్ కేక్ను కట్ చేస్తున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్క చప్పట్లు కొడదాం అందరూ. పరిశుద్ధాత్మ నామమున హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, కరోనాలో ఎవరికి కేకు మొక్క వారేసినాలి. పెద్ద ముక్క కోసి చిన్న ముక్క తినిపిస్తున్నాడు ఈయన. వాళ్ళ అక్కేమో పెద్ద ముక్క. అలా చెరువులో సందడి యేసు పుట్టాడని రాజు పుట్టాడని పెడ ప్రశ్నలో సందడి బాకలో సందడి యేసు పుట్టాడని ఏమంటాలి వాళ్ళ నిలలేదు. ఆకాశంలో సందడి పిల్లలు సందడి ఆకాశం పాడగిన సందడి 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 రేపులో సందడి పశుల పాకలో సందడి యేసు పుట్టాడని రాజు పుట్టాడని నవ్వు నవ్వు నవ్వండి. రేపులో సందడి పశుల పాకలో సందడి యేసు పుట్టాడని రాజు పుట్టాడని. అలా చెరువులో సందడి సైక్లింగ్ కాలంలో సందడి యేసు పుట్టాడని రాజు పుట్టాడని. సైక్లింగ్ కాలంలో సందడి రాజమండ్రిలో సందడి క్రిస్మస్ సందడి మహారాజు పుట్టాడని క్రిస్మస్ సందడి పుట్టాడని మహారాజు యేసయ్య పుట్టాడని. బాబు వీడియో కెమెరా కవర్ చేయట్లేదు, రాజు మాటలు ఎక్కువ మనకి. ఆకాశంలో సందడి నెలలో సందడి ఆకాశంలో నెలలో నిరవరా మెల్ల మెల్ల మెరిసే సందడి మెల్ల మెరిసే రేపులో సందడి పట్ల మహాకాకలో సందడి యేసు పుట్టాడని రాజు పుట్టాడని రేపులో సందడి రాజు పుట్టాడని రేపులో సందడి
సందడి మహారాజుతో బిగాడు ఏములో సందడి అబ్రహాము గారి సందడి సంఘానికి సందడి రాజమండ్రిలో సందడి మైడ ఫ్రెష్ సందడి శోభరాణి సందడి విత్ పీటర్ సందడి ప్రకాష్ గారు వారి నాన్నగారు వచ్చి బాబురావు గారికి ప్రకాష్ గారికి వస్త్రాలు దానం చేయడానికి దేవుడు కృప చూపారు. దేవుడి బిడ్డలు దీవించుగాక చప్పట్లు కొట్టి. మాస్టర్ ఫిలిప్ గారు ముందుకొచ్చి వాటిని రిసీవ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. మాస్టర్ ఆశీర్వాదం గారు ఎక్కడున్నా ముందుకు రావాలి. మీరేనా ఆశీర్వాదాలు మోసుకుని పోవాలని కోరుతున్నాం. గారికి వారి కుమారుడు జాషువా గారికి మరి బాబు అనిల్కి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. గానుగూడ నుంచి తూర్పు గానుగూడ నుంచి యవనస్తులు మన మధ్యలోకి వచ్చారు. నిన్నటి నుంచి వారి గృహాలు విడిచిపెట్టి మనకు ఎంత పరిచయం చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. ఆపరేటర్